హిమాలయాల్లో కానీ నిర్జన ప్రదేశాల్లో కానీ అక్కడక్కడ సిద్ధ పురుషులు మౌనంగా తదేకంగా సాధనలో ఉంటారు. వారిని గుర్తించడము కొద్దిగా కష్టం. ఒకసారి నేను అలా ఉన్న ఒక వ్యక్తిని కలిశాను. మొదట సిద్ధ పురుషుడని గుర్తించక కొద్దిసేపటి తర్వాత అతను తదేకంగా ఆకాశం వైపు చూస్తూ ఉండడం చూశాను. అతని చూపులు తిప్పుకోలేకుండా అలాగే చాలాసేపు ఉండిపోయాడు. అతని దగ్గరికి వెళ్ళాను, ప్రణామం చేశాను. అయినా స్పందించలేదు. స్వామి అని పలకరించాను, స్పందించలేదు. నేను అలాగే అతని పక్కన కూర్చుండిపోయాను. అతని పైన నమ్మకంతో, అతను చాలా గొప్ప పురుషుడు అనేటువంటి భావనతో. చాలాసేపటి తర్వాత అతను పరధ్యానంలోంచి వచ్చి నా వైపు చూశాడు. జ్ఞానము నేను ఇచ్చేవాడిని కాదన్నాడు. శూన్యంలో జ్ఞానం లేదని అన్నాడు. దైవంలో జ్ఞానం ఉంది అన్నాడు. ప్రకృతిలో జ్ఞానం ఉంది అని అన్నాడు. ప్రకృతి పంచభూతాలతో కూడినది. అది అనేక రూపాలతో కనిపిస్తూ ఉన్నది. జీవంగా నిర్జీవంగా కనిపిస్తుంది. దానిలో జ్ఞానం ఉంది, దానిలో సైన్స్ ఉంది. దాన్ని డెవలప్ చేసుకోవచ్చు, ఎంత చేసినా తక్కువనే. ప్రకృతిని అది మార్పు చెందుతూ ఉంటుందని చెప్పాడు. దైవం అంటే శ్వాస స్వరూపమే దైవం అన్నాడు. శ్వాస నీ యొక్క ప్రకృతిని నడిపిస్తుందని చెప్పాడు. అంటే దైవం ప్రకృతిని నడిపిస్తుందని చెప్పాడు. ఈ పంచభూతాలను నడిపించేది దైవము. శ్వాస అంటే గాలి స్వరూపంలో అన్ని శక్తులు ఉంటాయి. ప్రకృతిని నడిపించే శక్తులన్నీ గాలి స్వరూపంలో, వాయు స్వరూపంలో ఉన్నాయని చెప్పాడు. నీవు సాధనలో వీటిని దాటి అవతలకి వెళ్ళాలి అని అన్నాడు. అలా దాటిన స్థితి ఆకాశం అని అన్నాడు. ఆకాశం అంటే కనిపించే ఆకాశం కాదు, అది కూడా దృశ్య రూపమే అన్నాడు. దానిలాగా దాని తత్వం ఆకాశం అని అన్నాడు. అలాంటి తత్వంలో నువ్వు విరాళ జిల్లాలంటే ఈ యొక్క ప్రకృతి స్వరూపమైన శరీరము, నీ ప్రాణస్వరూపమైన శ్వాసను, దైవ స్వరూపాన్ని దాటి, జ్ఞాన స్వరూపాలను దాటి, శక్తి స్వరూపాలను దాటి నీ స్వరూపమైనటువంటి నిశ్చల తత్వంలోకి వెళ్ళాలి అన్నాడు. అది వెళ్ళాలంటే నీవు ప్రాణశక్తికి, ప్రకృతికి ఆవల ఉన్నటువంటి కాస్మిక్ శక్తి అఖండంగా నీవు పొందాలి, శూన్యం నుంచి, ఆకాశతత్వం నుంచి అని అన్నాడు. అది నీవు సాధనలో, అంతర్గత సాధనలో, అంతర్గత కుంభక స్థితిలో మాత్రమే పొందగలవు అన్నాడు.
అలాంటి స్థితికి చేరినప్పుడు అంతర్గత కుంభకంలో నీ యొక్క శ్వాస బహిర్గతంగా నడవనప్పుడు మాత్రమే, నీవు ప్రకృతిని జయించినప్పుడు మాత్రమే ఆ అంతర్గత శ్వాస కూడా నీ యొక్క అనంత శక్తితో కలిసినప్పుడు, ఆ ఆకాశతత్వంతో కలిసినప్పుడు, శూన్యం అయినప్పుడు, ఈ దైవాన్ని కూడా అధిగమించినప్పుడు, దాటినప్పుడు నీవు అచేతనుడు అవుతావు. నీ స్వరూపము కనుమరుగవుతుంది. నువ్వు కర్మకు అతీతుడు అవుతావు. ఆ స్థితిలో సాధనలో చేస్తూ 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 ఉంటే నీవు ముక్తుడు అవుతావు. ముక్తి స్వరూపం అంటే అదే అని అన్నాడు. అలాంటి స్థితిని చేరాలంటే నీవు ఈ యొక్క ప్రకృతి, దైవము వీటన్నిటిని జయించి జ్ఞానాన్ని కూడా వదిలిపెట్టే స్థితికి చేరాలంటే నీవు ఆ అహంకార స్వరూపమైన, జ్ఞాన స్వరూపమైన, మానసిక స్వరూపమైన స్థితిని దాటాలి. నీవు నిగర్వి కావాలి అన్నాడు. ఆ మా తపస్వి, మా పురుషుని యొక్క జ్ఞానము మీకు కూడా తెలవాలని చెప్తున్నాను. హరి ఓం.